హాయ్ గైస్, యాక్చువల్గా నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్ లవ్ మీద. చాలా ఫ్రస్ట్రేట్ అవుతుంటా చాలాసార్లు. అసలు ఈ లవర్స్ ఇల్లు నేను బీటెక్ ఎంటెక్ చేసేటప్పుడు కూడా ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? లేదా బేసిక్గా మిమ్మల్ని అడగాలనుకొని ఈరోజు అనుకుంటున్నాను. ఇప్పుడు ట్రూ లవ్ అంటే ఏంటి? పెళ్లి చేసుకుంటేనే ట్రూ లవ్? అయన్నొద్దు, పాయింట్కి రా. అసలు ఏంటి? మీరైతే కింద కమెంట్ పెట్టండి. బట్ నా ఒపీనియన్ నేను చెప్తాను. మ్యాటర్లోకి వస్తే ఏంటంటే, ఇప్పుడు అమ్మాయి అబ్బాయి అసలు ఒక చాలా దరిద్రం ఏంటంటే, నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను. చూడడానికి శుద్ధపూసలా కనబడతాడు, ఎర్రిపప్పులాగా, కొండ ఎర్రిపప్పులాగా. నాకేం తెలియదు అనకు దాన్ని చేసేవన్నీ దొంగ యదవలకు కోరుకోండి. పార్కులకి, సినిమా హాళ్ళకి, లేకపోతే ఇంకో దానికి వెళ్దామంటది. అసలు పెళ్ళి చేసుకోవాలనే కదా లవ్ చేస్తాం అందరం. బేసిక్గా నేనైతే పెళ్లి చేసుకోవాలనే లవ్ చేస్తాను. మామూలుగా అందరూ ఎలా చేస్తారో నాకు తెలియదు. బట్ నాకు అమ్మాయిలు మీద ఫ్రస్ట్రేషన్ ఏం లేదు. బట్ ఏంటి అంటే, ఈ ఒక అమ్మాయిని ముద్దు పెట్టుకోవడానికో లేకపోతే రొమాన్స్ చేయడానికో మనం పెళ్లి చేసుకున్నాను మన వైఫే కదా, అందుకే లవ్ చేస్తాం. కానీ దీని అమ్మ దరిద్రం ఏంది అంటే, మరీ చాలా చిరాగ్గా ఒక చిన్న రొమాన్స్ చేసి ఎక్కడో కార్నర్ సీట్లో సినిమా టికెట్ బుక్ చేసుకొని, లేదా పార్కులో ఎక్కడో పొదల్లో దాచుకొని, అంత కర్మ ఏంది? నా వైఫ్ని నేను రొమాన్స్ చేయడానికి కూడా అంత దరిద్రంగా, ఇంత వరస్ట్ కేసులో ఏంటి అనేది నా ఒపీనియన్. చాలా ఫ్రస్ట్రేషన్ వస్తుంటుంది అమ్మాయిల మీద. అసలు అమ్మాయిలు ఎందుకు లవ్ చేస్తారో నాకు తెలియదు. ఇప్పుడు ఫస్ట్ ఏమంటారు, బీటెక్లో, డిగ్రీలో, ఇంటర్లో లవ్ చేస్తారు. చదువుకోవడానికి మిమ్మల్ని కాలేజీకి పంపిస్తున్నారు, చదువుకోవడానికి మాత్రమే పంపిస్తున్నారు. దాన్ని చూడండి. లవ్ చేసిన తర్వాత ఏంటి నెక్స్ట్? అప్పుడు ఎంత ఉంటాయి బీటెక్లు లేకపోతే ఎంటెక్లు చదివేటప్పుడు? మహా అంటే 22, 23 ఉంటాయి. ఆ ఏజ్లో ఎవడైనా 80,000 సంపాదిస్తాడా? పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడితే పేరెంట్స్ ఏమంటారు? ఫస్ట్ క్యాస్ట్. నాన్న ఈ జనరేషన్ ఏమంటారు? నాన్న మీ క్యాస్ట్ ఏదైనా పర్లేదు నాన్న, నువ్వేం చేస్తుంటావు? బీటెక్ చదివేవాడు ఏం చేస్తావు? అంటే జాబ్ ఎత్తుక్కుంటుంటే, లేకపోతే అమీర్పేటలోనో దిల్సుఖ్ నగర్లోనో కోచింగ్లు చేస్తుంటాడు. వాడేమన్నా 80,000 సంపాదిస్తాడా? ఒకవేళ వీళ్ళు చూసే సంబంధాలు ఏమన్నా 23, 25 ఏజ్లో ఉంటాయా? ఉండవు కదా పేరెంట్స్ చూసే, ఆబ్వియస్లీ. మరి అంటే 30, 32కు 1 lakh ఎంతో శాలరీ వస్తుంది. సరే, ఆ ఏజ్లో అనే కదా పెళ్లి చేస్తారు. బట్ వీడికి ఆ టైం ఇస్తే అవ్వకపోతే అప్పుడు ఉండాలి. కానీ ఏంది ఈ దరిద్రము నాకు అర్థం కాదు. పేరెంట్స్ మీద ఫ్రస్ట్రేషను. ఈ అమ్మాయిలు అసలు ఎందుకు లవ్ చేస్తారో అర్థం కాదు. లవ్ చేసేటప్పుడు ఆ మన్మధుల్లో నాగార్జున గారు చెప్పారు పెళ్ళి వద్దని, రకరకాల ఒపీనియన్స్ రకరకాల చెప్తారు. వీటి మీద పూర్తిగా పోయింది. నేను దగ్గర ఒక పర్సనల్, బట్ మీరు పర్సనల్ అంటే మీరు ఒక యాక్టర్గా పర్సనల్ అయినా షేర్ చేసుకోవచ్చు. కాబట్టి నేను చాలామందిని ఒక బుక్ లాగా, సైకాలజీ లాగా అబ్జర్వ్ చేశాను. దగ్గర మీరు నమ్మకపోవచ్చు, 170+, 180+ అమ్మాయిల్ని నా వాడు కామ పిశాచి. నచ్చిన ఆడది కనపడితే విడిచిపెట్టేవాడే కాదు, తోడేలా వేటాడి పక్కన నవ్వుతా ఉన్నాడు, అది వేరే విషయము. బట్ ఓడి మీద కూడా చిరాకు వస్తుంటుంది అప్పుడప్పుడు. కెమెరామ్యాన్ అన్న కూడా నవ్వుతున్నాడు. ఇంకేం చేస్తావు, వీళ్ళ మీద కూడా ఫ్రస్ట్రేషన్ వస్తుంటుంది, ఏం చేయలేం. కాబట్టి నా లైఫ్లో నేను ఒక చాలామంది మ్యాక్సిమం ఇప్పుడు 170+ అంటే అరే నువ్వు పెద్ద తిరుగుబోతువి లేకపోతే సంథింగ్ ఏదో అంటారు. కాబట్టి నేనైతే ఒక అమ్మాయిల సైకాలజీ ఏంటి అని తెలుసుకోవడానికే చాలామంది అమ్మాయిలు లవ్ చేయడానికి ట్రై చేశాను. బట్ నాకు చాలామంది నచ్చలేదు. ఆయన మొహం చూడండి ఎలా ఉందో, పండు కొత్తకి గుండుకేసినట్టు. చాలామంది నేను నచ్చాను. వాళ్ళతో ట్రావెల్ అయ్యేటప్పుడు ఇప్పుడు ఒక అమ్మాయి ఏంటి, ఒక 2-3 రోజులకి నా బర్త్డే నాన్న అంటది. బర్త్డే అంటే ఏం చేయాలి? గిఫ్ట్లు కొనాలి. గిఫ్ట్లు కొంటేనే లవర్ అవ్వడు కాదు కదా. గిఫ్ట్లు కొంటేనే లవర్ అయితే నేను రోజుకి గిఫ్ట్లు 10 కొనిస్తాను. ప్రతి ఒక్కటి 20,000 జీతం వస్తే వాడు గిఫ్ట్ కొంటేనే లవ్ అంటే 100 గిఫ్ట్లు ఇస్తాడు వాడు. అప్పుడు లవ్ చేస్తావా నువ్వు? గిఫ్ట్లు ఇస్తే చెప్పమ్మా. లేదు కదా. ఇప్పుడు ఇంకొక అమ్మాయి ఆ టైప్ ఉంది, ఇంకొక అమ్మాయి ఏ టైప్ ఉంది. వాడెవడో ఇప్పుడు ఈ జనరేషన్, అప్పట్లో మా జనరేషన్లో అయితే 90s కిడ్స్ మేము కాబట్టి ఏదో ఒక పల్సర్ కూడా లేదనుకుంటే ఏదో ఒక బైక్ కొంచెం మంచిది ఉంటే దాంట్లో తిరగాలి అంటది.
ఈడు వాళ్ళ డాడీ దగ్గర అప్పు చేసి ఇది చేస్తారు, లాస్ట్కి ఒన్నీ పెళ్లి చేసుకుంటారు. ఇది ఒక టైప్ అమ్మాయి. ఇంకొక అమ్మాయి ఈ క్యాస్ట్ అబ్బాయినే లవ్ చేస్తుంది, కానీ ఆ క్యాస్ట్లో కూడా ప్యూర్గా వాడు నా క్యాస్ట్ అని పెళ్లి చేసుకుంటుందా? లేదు. ఆ క్యాస్ట్లో కూడా ఎవడికి ఎక్కువ డబ్బులు ఉన్నాయో వాడికే. అన్నయ్య చాలా తెలివైనడు అనుకున్నాను, నాకంటే తెంగరోళ్ళ ఉన్నాడు. లవ్లో పడతారు. అయినా డబ్బులు ఉన్న వాళ్ళకి పడతారా? పర్రు. వాడికంటే ఇంకా ఎక్కువ డబ్బులు ఉన్నవాడు ఉంటాడు. సో బేసికల్గా అమ్మాయిలు ఏంటంటే లైఫ్లో దేవుళ్ళకే అర్థం కాదు. నాకు ఫైనల్గా ఇంతమందిని చూసిన తర్వాత ఏమర్థమైందంటే, ఇది నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా డీప్గా డిస్కస్ చేసుకుందాం. ఇప్పటి వరకు నేను ఎంతమందిని చూసినా కూడా నాకు అర్థం కాదు ఇప్పటికి. బేసికల్గా ఇంకొక 500 మందిని మనం లవ్ చేయడానికి ట్రై చేసినా, ఈవెన్ పెళ్ళైన వాళ్ళని కూడా కొంతమందిని లవ్ చేద్దామని ట్రై చేశాను. మీరు నమ్మకపోవచ్చు, కొంతమంది వీడియోస్ చూసి పిచ్చోడు అనుకోవచ్చు, అది వేరే విషయం. బట్ నేనైతే సిన్సియర్గా ట్రై చేశా. సిన్సియర్గా ట్రై చేసిన ఆంటీలను కానీ అమ్మాయిలను కానీ ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత సీరియస్. బేసికల్గా ఈ అబ్బాయి నవ్వుకో ఉండొచ్చు, వీడియో చూసి చాలామంది నవ్వుకుంటుండొచ్చు, కానీ నేను చాలా సీరియస్. బట్ ప్రెస్టేషన్ కూడా ఎందుకు, ఒక అమ్మాయి ఏం కోరుకుంటుంది? మీరు లవ్ చేసే ముందు ఏంటంటే, అరే నువ్వు కలెక్టర్ అయితేనే నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పండి. వాడు కలెక్టర్ అయి చూపిస్తాడు పక్క అబ్బాయిలు. లేదు, అరే నువ్వు BMW కొంటే నేను నిన్ను పెళ్లి చేసుకుంటూ లవ్ చేస్తాను. వాడు BMW కోసం పాటుపడి తర్వాత లవ్ చేయడానికి నీ దగ్గరికి వస్తుంది. అలానే మీకు ఇక్కడ ఏమి ఉండకూడదు, ఫస్ట్ తిరగాలి, తినాలి, ఎంజాయ్ చేయాలి, తర్వాత BMW ఉన్నాడు కావాలి. కానీ అప్పుడేంటి, మీరు పెళ్లి చేసుకున్న తర్వాత అయినా హ్యాపీగా ఉంటారా? ఉండరు. అందరని కాదు, బట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎవరైతే వీడియో చూసి కనెక్ట్ అవుతారో వాళ్ళు, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏంది, ఇప్పుడు అమ్మాయిలు పెళ్లి చేసుకున్న తర్వాత కూడా హ్యాపీగా ఉండరు. ఇష్టం లేని పెళ్లి చేసేసుకుంటారు, హ్యాపీగా ఉండరు. ఎక్కడో సినిమా చూసినప్పుడు వాళ్ళు ఎవరు గుర్తొస్తారు, లేదా ఇన్స్టా రీల్ చూసినప్పుడు అబ్బా వన్ చేసుకొని ఉంటే బాగుండేది అనిపిస్తుంది. 2 పిల్లలు కన్న తర్వాత వాడు శాడిస్ట్ అవుతాడు, అప్పుడు చేసుకోవాలని. ఎందుకు ఇది మీ అందరికీ చెప్పండి. నాలాగా ఫ్రస్ట్రేట్ అవ్వకుండా మీకు ఏం కావాలో తెలుసుకోండి. లైఫ్లో హ్యాపీగా ఉండాలంటే లైఫ్లో ఇష్టమైన వాళ్ళు పక్కన ఉండాలి, అప్పుడే హ్యాపీగా ఉంటాం. రోడ్డు మీద ప్లాట్ఫామ్ మీద ఒక గుడిసేసుకున్న హ్యాపీగా ఉంటామని చాలామంది చెప్పారు పెద్ద పెద్ద వాళ్ళు. ఇప్పుడు నేను కూడా కొంచెం ఏజ్ పెద్దదైంది కాబట్టి నేను కూడా చెప్తున్నా. నువ్వు పాయింట్కి వస్తావా, అక్కడికి నేను రమ్మంటావా? ముందు బయటకు తీసుకెళ్ళండి. వాడు పాయింట్కి రావట్లేదురా.